రెడీ ఫర్ గాడ్. ఏంటి? అందరం చెప్దాం, రెడీ ఫర్ గాడ్. చెప్పట్లేరు, అందరం చెప్దాం, రెడీ ఫర్ గాడ్. హల్లెలూయా. రెడీ ఫర్ గాడ్ అంటే ఏంటి? రెడీగా ఉండడం అంటే ఏంటి చెప్పండి? సిద్ధంగా ఉండడం. ఎవరి గురించి, ఎవరి కొరకు? యేసయ్య కొరకు. అంతేనా? యేసయ్య కొరకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. దేవుని గురించి మనం సిద్ధపాటుగా ఉండాలని థీమ్తో మనం ఈ క్యాంప్ని ఏర్పాటు చేశాం. హల్లెలూయా. ఈ క్యాంప్ అయిపోయే లోపల మనలో అనేకులు యేసునామములో బలపరచబడుదురుగాక. వచ్చిన రీతిలో ఎవ్వరు కూడా యేసునామములో వెళ్ళకుందురుగాక. వారి జీవితంలో ఖచ్చితంగా మార్పు చెందబడి యేసునామములో మనం అందరం వెళ్దుముగాక. హల్లెలూయా. దేవుడు మనం ఉన్న స్థితిలోనే ఉండాలని ఆయన కోరుకోవట్లేడు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు వచ్చిన రీతిలోనే వెళ్ళవని చెప్పండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యమును మనం ధ్యానించబోతా ఉన్నాం. మాతో మాట్లాడండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా, నీకే వందనాలు. ఈ సమయంలో ప్రభువా కొన్ని నిమిషములు నీ వాక్యమును ధ్యానించబోచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. మా జీవితంలో కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయండి. మమ్మల్ని బలపరిచి మా జీవితంలో ఉజ్జీవింపజేసి నీ వాక్యము ద్వారా మమ్మల్ని నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సాయంత్రకాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. ఎంతమంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఉన్నారా? చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది? భూమి మొదట మొలకను. భూమి అంటే నేల కదా. నేల ఏం చేస్తుంది? మొదట మొలకను, మొదట మొలక వస్తుందంట. మొలక అంటే ఏంటి? మొలకలు తెలుసా? మొలక అంటే ఏంటి? గింజలో నుంచి ఒక మొలక వస్తుంది కదా. మొలకలు తింటారా? కొంతమంది మొలకలు ఏం చేస్తారు? గింజలన్నీ కూడా ఒక క్లాత్లో కట్టేసి దాన్ని తడిపితే పొద్దునకి ఏమొస్తాయి? మొలకలు వస్తాయి. హల్లెలూయా. అయితే భూమి మొలకను తీసుకొస్తుందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బలపరచబోతా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారా? నమ్మిన వారు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఇంకొంచెం గట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూమి మొదట మొలకను పుట్టిస్తుంది కదా. మొదట గింజలో నుంచి ఏమొస్తుంది? మొలక వస్తుంది. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో వచ్చినా కానీ నీ స్థితి దేవుడు మార్చబోతా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా?
జాగ్రత్తగా వినండి. నువ్వు ఎలాంటి స్థితిలో వచ్చినా కానీ నీ స్థితి దేవుడు మార్చబోతా ఉన్నాడు. నీ లెవెల్ మారబోతా ఉంది. వింటున్నారా? నువ్వు ఒకవేళ లెవెల్ 1లో వచ్చావంటే లెవెల్ 1లో నుంచి లెవెల్ 5కి నువ్వు ప్రమోట్ కాబోతున్నావు. హల్లెలూయా. లెవెల్ 5లో వచ్చిన వాళ్ళు ఏ లెవెల్కి వెళ్తున్నారు అంటే లెవెల్ 10లోకి వెళ్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. లెవెల్ 10లోకి వచ్చిన వాళ్ళు లెవెల్ 20లోకి వెళ్తున్నారు. హల్లెలూయా. లెవెల్ 20కి వచ్చిన వాళ్ళు కొంతమంది లెవెల్ 100కి వెళ్ళిపోతా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. మనం వచ్చిన స్థితిలో యేసు నామములో వెళ్ళకుందుము గాక. మన లెవెల్ యేసు నామములో మార్చబడును గాక. మన అందరి జీవితంలో మనం ఉన్న స్థాయి దేవుడు అభివృద్ధి పరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఉన్న స్థితిలోనే ఉండడము దేవుని ఉద్దేశం కాదు. భూమి మొదట మొలకను పుట్టిస్తుంది. ఆ మొలక ఏమవుతుందంటే తర్వాత వెన్ను వస్తుంది. అంటే ఇదంతా కూడా ఒక ప్రాసెస్ కదా. ఒక మొలక చిన్న మొలకలాగానే ఉంటుందా, తర్వాత ఏమవుతుంది వెన్ను అంటే దానికి సపోర్ట్గా ఒక ఏమంటారు కాడ వచ్చేసి తర్వాత అది చిగురించడము మనం చూస్తూ ఉంటాం. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే ఫర్ ద ఎర్త్ బ్రింగెత్ ఫోర్త్ ఫ్రూట్ ఆఫ్ హర్ సెల్ఫ్, ఫస్ట్ ద బ్లేడ్, దెన్ ద ఎర్త్, దెన్ ద ఇయర్, ఆఫ్టర్ దట్ ద ఫుల్ కార్న్ ఇన్ ద ఇయర్. తర్వాత ఏంటంట గింజలను, ముదురు గింజలను, తర్వాత అది ఫలిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఫలించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మన జీవితంలో ఫలించాలి. హల్లెలూయా. ఇక్కడికి అనేక రీతులుగా వస్తూ ఉంటారు కదా మందిరానికి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన మీద వస్తూ ఉంటారు. ఏమేమి ఆలోచనలు వస్తారు చెప్పండి? చెప్పండి, ఏం ఆలోచనతో వచ్చారు అని అడగండి మీ పక్కన వాళ్ళని. నువ్వు ఏ ఆలోచనలతో వచ్చినప్పటికీ కూడా నీ ఆత్మీయ జీవితం దేవుడు అభివృద్ధి పరచబోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. కొంతమంది దేవుని మందిరానికి దేవునితో సమయాన్ని గడపడానికి రారు. కొంతమంది ఎందుకు వస్తారు? ఊరికేనే సరదాగా వస్తారు, టైంపాస్ కోసం వస్తారు. ఇంకెందుకు వస్తారు చెప్పండి? అయ్యగారు రాకుంటే ఏమన్నా అంటారని వస్తారు. ఇంకా మొహమాటగానికి వస్తారంట. ఇంకా రకరకాలుగా వస్తుంటారు కదా. కొన్నిసార్లు కొందరి కొరకు చర్చిలోకి వెళ్తుంటారు. వింటున్నారా? కొందరి కొరకు చర్చిలోకి వెళ్తుంటారు. కొందరిని కలుసుకోవడానికి, కొన్ని ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే ఎవరితోటైనా ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్తుంటారు. ఈ విధంగా అనేక విధాలుగా నువ్వు ఎలాంటి పరిస్థితిలో వచ్చినా కానీ దేవుడు నిన్ను బలపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆత్మీయ జీవితం బలపరచుకోవడానికి రాకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను నీ ఆత్మీయ జీవితం బలపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు వచ్చిన కారణం ఏదైనప్పటికీ కూడా దేవుడు ఆ పరిస్థితిలో నీకు సహాయం చేయడానికి, అంటే నువ్వు వచ్చిన పరిస్థితిలో సహాయం కాదు కానీ నీ ఆత్మీయ జీవితం దేవుడు బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దావీదు దేవుని సేవకుడు. అయితే దావీదును చంపడానికి సౌలు ఎంతగానో ప్రయత్నాలు చేశాడు కదా. అయితే దావీదు ఏం చేశాడంటే ఒకరోజు స్కెచ్ చేశాడు. ఎవరికి? దావీదు స్కెచ్ చేయలే, సౌలే స్కెచ్ చేసిండు. ఎవరికి? దావీదుకి స్కెచ్ అంటే ఏంటిది? ఈ స్కెచ్లు కాదు, తెలుసు కదా మీకు అందరికీ, అప్డేటెడ్గా. ఏం స్కెచ్? ఆ స్కెచ్ చేసిండు. అంత మంచిగా ఒక ప్రొఫెషనల్ కిల్లర్ని తీసుకొచ్చిండు. మంచిగా చంపడానికి ఒకరిని తీసుకొచ్చి పంపించిండు. అతను బాగానే వెళ్తా ఉన్నాడు. ఆయన ఏ ఉద్దేశంతో వెళ్తున్నాడు అంటే దావీదును చంపాలని వెళ్తా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ వెళ్ళిన వ్యక్తి ప్రవచిస్తా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అక్కడికి వెళ్ళేసరికి అతని జీవితం మారిపోయింది. చంపాలని వెళ్ళిన వ్యక్తి ప్రవచిస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో వచ్చినా కానీ
నువ్వు వచ్చిన కారణం సరైనది కాకపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను బలపరిచి దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. నమ్మిన వాడు గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు నీ స్థితిని పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఆయన. ఈరోజు మన జీవితంలో దేవుడు యేసు నామములో మార్చునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి ఒక విషయం మనం చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 1వ వచనం నుండి. యెహెజ్కేలు 47వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు 47వ అధ్యాయం 1వ వచనం. దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే అనేక విజన్స్ మనం చూస్తూ ఉన్నాం, దర్శనములు అక్కడ మనం చదువుతూ ఉంటాం. ఇక్కడ కూడా ఒక దర్శనమును మనం చూస్తూ ఉన్నాం. క్రింద నుండి నీరు పారుచుండెను. తర్వాత 2వ వచనం. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గమున నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి, కుడిపక్క కూడా నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల్లోతుండెను. స్తోత్రం హల్లెలూయా. నీళ్ళు ఎక్కడ దాకా ఉన్నాయంట? చీలమండలం అంటే పాదాల వరకు, యాంకిల్ పాదాల వరకు ఉన్నాయంట. నడిపించుకుంటూ వెళ్తుంటే వింటున్నారా? నీళ్ళు ఎక్కడ దాకా ఉన్నాయి? పాదాల దాకా ఉన్నాయి. తర్వాత చదవండి. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా. స్తోత్రం హల్లెలూయా. ఇందాక నీళ్ళు ఎక్కడ దాకా ఉన్నాయి అంటే పాదాల దగ్గర దాకా ఉన్నాయి. ఇంకొక 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నడిపించారు. ఇంకా 1000 మూరలు ముందుకు వెళ్ళారంట. 1000 మూరలు ముందుకు వెళ్ళేసరికి ఏం జరిగింది చూడండి. నీళ్లు మోకాళ్ళ లోతుండెను. స్తోత్రం హల్లెలూయా. ముందుకు వెళ్ళేసరికి మోకాళ్ళ వరకు వచ్చినాయి నీళ్లు. తర్వాత చదవండి. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా. మళ్ళీ ఏం చేశాడు అంటే మళ్ళీ 1000 మూరలు ముందుకు నడిపించాడు. తర్వాత నీళ్లు ఎక్కడ దాకా అంటే నడుముల లోతు దాకా వచ్చింది. నడుముల లోతు దాకా ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. హల్లెలూయా. తర్వాత చదవండి. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. స్తోత్రం హల్లెలూయా. తర్వాత దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకు వెళ్తున్న కొలది మన జీవితములు బలపడతా ఉంటాయి. వింటున్నారా? ముందుగా నీళ్ళు ఎక్కడ దాకా ఉన్నాయంట? పాదముల దాకా. తర్వాత ఒక 1000 మూరలు ముందుకు వెళ్ళేసరికి ఎక్కడ దాకా వచ్చాయి? మోకాళ్ళ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిలో నువ్వు ఎదుగుతున్న కొలది నీ జీవితము, ఆత్మీయ జీవితం బలపడతా ఉంటుంది. లోతులోనికి నువ్వు వెళ్ళే అవకాశం ఉంటా ఉంటుంది. హల్లెలూయా. తర్వాత ఈత కొట్టాల్సిన పరిస్థితి అంత
ఆ స్థితిలోనికి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతమందికి ఈత వచ్చా? కొంతమందికి వచ్చు. ఈత నేర్చుకోవడం కూడా దీవెనే. ఈత రానోళ్ళు నేర్చుకోండి, ఓకేనా? ఈత అనేది సర్వైవల్ స్కిల్. అది ఈత వచ్చినోనికి నీళ్ళు అంటే అది మంచి సంతోషకరమైన ప్లేస్. అదే ఈత రాని వానికి మరకైనమైన పరిస్థితి, చాలా భయంకరం. ఈత నేర్చుకోవడం మంచిదే. హల్లెలూయా. టైం ఉన్నప్పుడు ఈతలు నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈత నేర్చుకోవాలి. నీళ్ళల్లో ఏం జీవిస్తుంటాయి చెప్పండి? కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధారణంగా మనుషులకు ఈత అనేది రాదు. వస్తుందా? పుట్టగానే ఈత వస్తుందా? కానీ కొన్ని జంతువులకు పుట్టగానే వాటికి ఆటోమేటిక్ ఈత వచ్చేస్తుంది. మనుషులు మాత్రం ఏం చేయాలంటే ఈత అనేది నేర్చుకోవాలి. చూడండి, చిన్న కుక్క పిల్లనైనా పిల్లినైనా సాధారణంగా అన్ని జంతువులు వేటిని నీళ్ళల్లో వేసినా కానీ ఏం చేస్తాయంటే ఈదుకుంటూ ఒడ్డుకొస్తాయి. మనిషిలో నీళ్ళల్లో పడ్డాడు అనుకో, ఇక అసలు ఈత బతికే అవకాశం 1% కూడా ఉండదు. ఎందుకంటే ఈత అనేది ఖచ్చితంగా మనుషులు నేర్చుకోవాలి. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద నివసించడం మనుషులకు సాధారణమైన విషయం. అయితే నీటిలో మనం బ్రతకగలగాలి అంటే అది అసాధారణమైన విషయం. స్తోత్రం. హల్లెలూయా. సాధారణంగా మనుషులు ఈత నేర్చుకోకుంటే నీటిలో బ్రతకలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా అసాధారణంగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విశ్వాసముతో అడుగు వేస్తున్న కొలది అది అసాధారణ స్థితిలోనికి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. నీ జీవితం అసాధారణంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చేసే పనులు అసాధారణంగా ఉండాలి. అంటే కేవలం నువ్వు నీళ్ళలో నడవమంటుండే అయ్యగారు అనేసి ఈత రాకుండా నీళ్ళలో నడిచేది కాదమ్మా. మన ఆత్మీయ జీవితంలో విశ్వాసం మీద నువ్వు అభివృద్ధి చెందుతున్న కొలది నువ్వు అసాధారణమైన రీతిలో నువ్వు జీవించడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తాం, మనం చూచుట వలన కానీ విశ్వాసముతో మనము నడిచే వాళ్ళంగా ఉండాలి. ఫర్ వి వాక్ బై ఫెయిత్. మనం విశ్వాసంతో నడవాలి. పేతురు నీటి మీద విశ్వాసంతో నడిచాడు. ఎవరి వైపుకు చూస్తూ? యేసయ్య వైపు చూస్తూ విశ్వాసంతో నీటిపైన నడుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా విశ్వాసంతో నడవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మన ఆత్మీయ జీవితంలో లెవెల్స్ మారుతూ ఉండాలి. ఈ లోకంలో ఉన్న మనుషులకు కూడా లెవెల్స్ మారుతూ ఉంటాయి కదా. హోదాను బట్టి లెవెల్స్ మారుతూ ఉంటాయి. ఉద్యోగంలో లెవెల్స్ మారుతాయి. స్కూల్లో లెవెల్స్ మారుతాయి. ఇంకా కొంతమందికి క్రిమినల్ యాక్టివిటీస్లో కూడా లెవెల్స్ మారుతూ ఉంటాయి. తెలుసా? అందరు దొంగలు ఒకటే కాదు, ఒక కేటగిరీ ఉండదు. ఒక అతన్ని దొంగ అంటారు, ఇంకొక అతన్ని గజ దొంగ అంటారు. తెలుసా? గజ దొంగ అంటే ఆయన లెవెల్ వేరు. కొంతమంది సాధారణంగా గొడవలు పెట్టుకునేటోళ్ళు ఉంటారు.
కొంతమంది జోబులో నుంచి ఏం తీస్తారు? ఏం తీస్తారమ్మా? చాకు తీస్తారు. ఇంకా అంటే వాళ్ళ లెవెల్ వేరు. వాళ్ళన్నీ ఆయుధాలతో డీల్ చేస్తారు. పేతురు దగ్గర ఏముండేది? ఒక్కొక్కరి లెవెల్ ఒక్కొక్కటి. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా లెవెల్స్ ఉంటాయి. మన ఆత్మీయ జీవితంలో బలపడతా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో అభివృద్ధి పరచబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మొదట భూమి మొలకనిచ్చింది. ఆ మొలక కొంచెం పెరిగింది, తరువాత అది ఫలించే స్థితిలోకి, తనంతట తానే ఫలించే స్థితిలోనికి అది వస్తూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా అభివృద్ధి చెంది మన లెవెల్ మారుతున్న కొలది మనం ఫలించే స్థితిలో ఏస్తున్నాములో ఉందుముగాక. మనం ఫలించాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. ఫలించాలి. ఇంతకుముందు నిన్ను గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పేవాళ్ళో నాకు తెలియదు. ఒకవేళ నిన్ను గురించి పలానా వ్యక్తి అరే సూపర్ ఉంటాడు రా, మంచిగా ఉంటాడు, అందంగా ఉంటాడు అన్నారేమో. ఇంకేం చెప్పుంటారు? ఇంకేం చెప్తారు చెప్పండి? వీళ్ళు మంచి చదువుకున్న వాళ్ళు, ఇలాంటివి చెప్పేవాళ్ళేమో. దేవుల్లో నువ్వు ఎదుగుతున్న కొలది ఈ వ్యక్తి ఆత్మీయుడైన సహోదరుడు, ఆత్మీయురాలైన సహోదరి నేను నీ గురించి చెప్పుదురుగాక. నీ లెవెల్ మారాలి, నీ పరిస్థితి మారాలి. నీ గురించి అనేకులు ఆత్మీయ జీవితం బట్టి మాట్లాడే స్థితిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం యేసు నామములో అభివృద్ధి పరచబడునుగాక. ఇక్కడ సాధారణంగా మనం చూస్తే ఎక్కువ మంది యూతే ఉంటున్నారు కదా, యవనస్తులే ఉంటున్నారు. దేవుని బిడలమైన మనము యవన కాలములో దేవుని వైపుకు చూస్తూ ముందుకు సాగడము దీవెనకరం. ఈ లోకంలో ఉన్న యూత్, లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి? ఇక్కడ సాధారణంగా ఒక 15 కాదు 20కి పై మాటనే ఎక్కువ మంది ఉంటున్నారు. 20 పైన ఏం చేస్తుంటారు చెప్పండి? మీ ఫ్రెండ్స్, ఈ లోకంలో ఉన్న వాళ్ళు చేసే కొన్ని పనులు చెప్పండి. ఇన్స్టాగ్రామా? సరే, ఇంకా తల్లిదండ్రులను కొట్టడం తిట్టడం కూడా జరుగుతున్నాయంట. ఇంకా దొంగతనాలు చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? పార్టీసు, పబ్బులు, తాగుళ్ళు, తిరుగుళ్ళు, గొడవలు, కొట్లాటలు. కొంతమంది చూసిరా, ఏదైనా గొడవ అయిందంటే ఒకళ్ళు ఉంటారు, ఆయన ఏడైనా ఉంటాడు, గొడవ అయితే ఆడ కనిపిస్తాడు ఆయన. కొంతమంది ఏడ తాగుడు ఉంటే ఆడ కనిపిస్తారు. ఇంకేం చేస్తుంటారు? పోలీస్ స్టేషన్లో ఉంటున్నారు కొంతమంది ఆల్రెడీ. ఇంకా సినిమా హాల్స్లో ఉంటున్నారు. ఇంకా సినిమా హాల్లో ఎగురుతూ ఉంటారు. ఇంకేం చేస్తారు? ఇంకా అసలు మీరు కొన్ని చెప్తలేరు, దాచుకుంటున్నారు. ఇంకేం చేస్తారు చెప్పండి? యూత్ ఏం చేసేవాళ్ళు, ఏం చేస్తుంటారు? యూత్ ఇంకా దేనివల్ల ఎక్కువ పాడవుతున్నట్టు అనిపిస్తుంది? అట్రాక్షన్స్. అమ్మాయిలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అబ్బాయిలే అమ్మాయిలా, లేదంటే అమ్మాయిలు కూడా అబ్బాయిలా? అది వాళ్ళు చెప్పాలి. అమ్మాయిలు కూడా ఇదే పరిస్థితి ఉందా లేదా? ఉందన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా. చాలామంది లేదనుకుంటున్నారు. ఎందుకంటే అమ్మాయిల్ని చూడంగానే అరే వీళ్ళు మంచోళ్ళేమో అంటే మంచిగా కనిపిస్తుంటారు కదా, అమాయకులేమో అన్నట్టే అనిపిస్తుంటారు. కానీ వాళ్ళల్లో కూడా కొంతమంది మోసగాళ్ళ, అనేక రకాలైన మనుషులు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా.
లేరా? ప్రేమించి ప్రేమించేటన్ని రోజులు ఏం చేస్తారు? నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీతోటే అని అంటారు. 2 రోజులు ఫోన్ ఎత్తారు, 3వ రోజు పెళ్లి చేసుకుంటారు. అబ్బాయిలు కూడా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం ఏమేం చేస్తా, అది దాన్ని మాట్లాడతారు. ఇంకొక అమ్మాయి పరిచయం అయిందనుకో, ఇంకొంచెం అందంగా ఉందనుకో, ఏం చేస్తారు? ఎంతో భయంకరమైన పరిస్థితులు ఇవి. చాలాసార్లు ఈ వయసులో ఉన్న వాళ్లకు తెలియపరచడం కూడా దీవెన. కొన్నిసార్లు అయ్యగారు ఏంది అని అడుగుతా ఉన్నాడు, అయ్యగారు ఏంది అని మాట్లాడుతున్నాడు. సమాజంలో జరుగుతున్న విషయాలే ఇవి. మనం వచ్చి ఇవన్నీ మాట్లాడుకోకుండా కేవలం ఏదో అందరము మంచిగా ఉన్నట్టు, ఏం తెలియనట్టు ఉండి ఇంటికి పోయి మన జీవితంలో అట్లనే ఉంటే ప్రయోజనము లేదు. దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒక సిస్టర్ వచ్చింది కొంతకాలం క్రితం, నాకు జీవితంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి, పరిస్థితి బాగాలేదు. ఏమైందమ్మా అని అడిగితే, ఒక అతన్ని ఇష్టపడ్డాను, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పినాడు. చాలా ఇష్టపడ్డాను అని చెప్పేసరికి ఇష్టపడి ఆయనతోటి పెళ్లికి ముందే కలిసి ఉండడం ప్రారంభమైంది. ఎంతో బాధతో తర్వాత కొంతకాలం తర్వాత నేను పెళ్లి చేసుకోనని విడిచిపెట్టాడండి. 6 సార్లు ఏమో అబార్షన్ చేయించుకుందంట. ఎంత భయంకరం! ఎంత వయసు ఉంటుందంటే 15, 16, 10 ఈ మధ్యలో. అంటే ఈ లోకంలో చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. స్కూల్ పిల్లలకి ఏం తెలియదు అనుకుంటారు, వాళ్ళకే ఎక్కువ తెలుసు అంట. భయంకరమైన సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్నవారు కొన్నిటికి గుర్తింపు పొందుతా ఉన్నారేమో. నువ్వు నేను దేవుని కార్యంలో గుర్తింపు పొందాలి. హల్లెలూయా. వాళ్ళ అమ్మాయిల వెంట పరిగెత్తుతుంటే నువ్వు దేవుని వెంట పరిగెత్తాలి. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు డబ్బు వెనుక పరిగెత్తుతుంటే నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యములు చేసే స్థితిలో ఉండాలి. ఎలాంటి ఆలోచనలు ఉండాలి మనకి? హల్లెలూయా. అనేక సార్లు అపవాది ఏం చేస్తుంటాడంటే యవనస్తులను దారి మలుస్తూ ఉంటాడు, దారి తప్పిస్తూ ఉంటాడు. చెడు మార్గంలో వాళ్ళ జీవితంలో నాశనం అయ్యేటట్టుగా అపవాది చాలాసార్లు భయంకరమైన పరిస్థితుల్లోనికి తీసుకెళ్తూ ఉంటాడు. ఒక చిన్న పొరపాటు, చిన్న నిర్ణయమే వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటుంది. మనమందరం అలాంటి ఇబ్బందుల నుంచి ఏసునామములో తప్పించబడదుము గాక. దేవుని కొరకు సాక్షులంగా ఏసునామములో జీవించుదుము గాక. మనం దేవుని కొరకు సాక్షులంగా ఉండాలి. నీ జీవితము, ఆత్మీయ జీవితం చూసినప్పుడు అనేకులు ఆశ్చర్యపోవాలి. ఇతనిలో ఏదో ప్రత్యేకత ఉంది, ఇతనిలో ఏదో మార్పు ఉంది అని నిన్ను చూసి అనేకులు నీ గురించి మాట్లాడుకునే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. అరే పలానా వ్యక్తి ప్రార్థనా పర్రాలు అన్ని గురించి చెప్పాలి. హల్లెలూయా. పలానా వ్యక్తి దేవుని వాక్యం ధ్యానిస్తాడు, పలానా వ్యక్తిలో ఏదో ప్రత్యేకత ఉందని గుర్తించే స్థితిలో నీ జీవితం ఉండాలి. ఏస్తున్నావు అలాంటి స్థితిలో మన జీవితంలో ఉండునుగాక. అపవాది పన్నిన పన్నాగంలో ఏస్తున్నావులో మనం పడకుండా జీవించుదుముగాక. దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశ, కోరికలు, ఆశలు, ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. మన శరీరం మారుతున్న కొలది మనలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం, మన శరీరమును మనం అదుపులో పెట్టుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది వాళ్ళ శరీరం ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు, తద్వారా అనేక సమస్యల్లో పడిపోతూ ఉంటారు. నీ శరీరము నీ చేతిలో ఉండాలి. నేత్రాశ, ఏది చూస్తే అది కావాలి. జీవపు డంబం, గర్వము, అతిశయము,
దీంతో జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా జీవిస్తున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని కొరకు సాక్షులంగా జీవిస్తున్నామా? దేవుని కొరకు ప్రయాసపడే స్థితిలో ఉంటున్నామా? దేవుని కొరకు మనం బలమైన సాక్షులంగా, బలమైన సాధనములుగా వాడబడాలి. హల్లెలూయా. అపవాది ఈ ఏజ్లోనే మనల్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొంతమందిని ఏం చేస్తాడు అంటే నీ గురించి పంపిస్తూ ఉంటాడు. నీ ఆత్మీయ జీవితంను క్షీణింపజేయడానికి అపవాది పంపిస్తూ ఉంటాడు. అవి నువ్వు జయించే స్థితిలో ఉండాలి. వింటున్నారమ్మా? ఒక అయ్యగారి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చిందంట, ఒక బిషప్ దగ్గరికి. నేను బిషప్ గారిని కలవాలి అంటే సరే అని కొంత టైం తర్వాత సరే రమ్మని చెప్పి పిలిచినప్పుడు ఆమె వచ్చి మాట్లాడుతూ ఉందంట. అమ్మ ఏంటి పరిస్థితి అన్నప్పుడు, అయ్యగారు నేను మందిరానికి 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నేను మందిరానికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే నీ పరిచర్యను పాడు చేయడానికి వచ్చినాను అన్నదంట. ఎందుకు వచ్చిందంట? నీ పరిచర్యను పాడు చేయడానికి. ఈమె అందంగా ఉంటుంది, ఆకర్షణలతోటి, ఆమె జీవిత విధానమును బట్టి నీ పరిచర్యను పాడు చేయాలని నాకు ఆలోచనలు, ప్రేరేపణలు వచ్చి నేను వచ్చానని చెప్పిందంట. కానీ నా జీవితము మార్చుకొని ఈరోజు ఆ విషయం మీకు తెలియపరచడానికి వచ్చాను అన్నదంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నీ జీవితంలో కూడా కొంతమందిని అపవాది ఏం చేస్తుంటాడంటే అపాయింట్ చేస్తాడు. ఎందుకు? నీ పరిస్థితిని పాడు చేయడానికి, నీ జీవితాన్ని నాశనం చేయడానికి అపవాది అనేక సార్లు ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. మనం ఆ పన్నాగాలు వేస్తున్నాములో గ్రహించే స్థితిలో ఉందుముగాక. గ్రహించి ముందుకు సాగాలి. సరైన రీతిలో మనము ముందుకు సాగే స్థితిలో వేస్తున్నామోలో ఉందుముగాక. ఒకవేళ నువ్వు గత జీవితంలో ఎలా ఉన్నావో, కొన్ని పొరపాటు నిర్ణయాలు చేసావేమో, ఇప్పటి నుంచి ఒక తీర్మానం చేసుకో. నీ ఆత్మీయ జీవితంలో బలపరుచుకో. యోసేపు వంటి పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రయాసపడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని కొరకు నీతి కలిగి నువ్వు జీవిస్తున్న కొలది నీ జీవితంలో లెవెల్స్ మారుతూ ఉంటాయి. హల్లెలూయా. ఒక టెస్ట్కి నువ్వు పాస్ అయ్యావంటూ నెక్స్ట్ లెవెల్లోనికి నువ్వు వెళ్తూ ఉంటావు. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు అనేక సార్లు మన పరిస్థితుల గుండా మనల్ని బలపరిచి మన లెవెల్స్ మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనందరి లెవెల్స్ వేస్తున్నాములో మార్చబడను గాక. ఇంట్లో నీ కుటుంబం అర్థం చేసుకోవాలి, నీ రక్త సంబంధులు అర్థం చేసుకోవాలి, నీ స్నేహితులు అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఈ వ్యక్తిలో ఏదో ప్రత్యేకత ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రత్యేకత కేవలం నీ పై రూపాన్ని బట్టి కాదు. ఈమెలో ప్రత్యేకత ఉంది అంటే నువ్వేదో ఆ రోజు హెయిర్ స్టైల్ మార్చి ఆ ప్రత్యేకతలు కాదు, లేదంటే ఇంకేం మారుస్తారు, డ్రెస్సింగ్ మార్చుకొని, ఇది కాదు. నీ జీవితంలో ఒక ప్రత్యేకత కనిపించాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో దేవుని సన్నిధి కనిపించాలి. నీ జీవితంలో దేవుని అభిషేకం కనిపించాలి. పలానా వ్యక్తితో మాట్లాడితే నా జీవితం బలపరచబడుతుందనే రీతిలో నీ జీవితం ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యమును ధ్యానించేది కేవలం మందిరం వరకే కొందరికి. కానీ నీ జీవితంలో లెవెల్ మారుతున్న కొలది బయట కూడా నువ్వు దేవునికి సాక్షిగా ఉంటావు. స్తోత్రం, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం కేవలము మందిరమునకు మాత్రమే పరిమితం చేయడం కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని వాక్యమును కలిగి నువ్వు జీవిస్తావు. దేవుని వాక్యమును ఉపయోగించుకుంటూ ప్రవర్తిస్తావు. అయ్యా ఇక్కడెందుకు వాక్యాలు? నేను ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని వాక్యముతో నేను నడుస్తాను. హల్లెలూయా. దేవునితో నేను నడుస్తాను, దేవునితో జీవిస్తాను. దేవుని వాక్యమును ఉపయోగించి నేను ప్రతిరోజు ప్రవర్తిస్తాను. అలాంటి స్థితిలో మన జీవితంలో ఏస్తున్నామోలో ఉండును గాక. నీ జీవితం మార్చబడుతుందని మీ పక్కన వాళ్ళకి చెప్పండి. నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నావు అని చెప్పండి. నువ్వు ఏ లెవెల్లో వచ్చినావో నాకు తెలీదు, కానీ నెక్స్ట్ లెవెల్కి వేస్తున్నామో వెళ్తున్నావు. ఆమేన్, 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 హల్లెలూయా.
తర్వాత 6 వచనం నుండి చూడండి. యెహెజ్కేలు 47:6. ఓకే. నది తీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారంగా కనబడెను. అప్పుడు ఆయన నాతో, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. ఈ నీళ్ళు ఏమవుతున్నాయి అంటే ఎక్కువైనాయి కదా. ఈ నీళ్లు పారుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాయి? సముద్రంలోకి వెళ్తా ఉన్నాయి. వింటున్నారా? ఎక్కడికి వెళ్తున్నాయి? సముద్రం. మన దేశంలో చాలా నదులు ఉన్నాయి కదా. కొన్ని ఎక్కడి నుంచి ప్రవహిస్తాయంటే కాశ్మీర్ నుంచి ప్రవహిస్తూ ఉంటాయి. తర్వాత అవన్నీ కూడా చివరికి ఎక్కడ కలుస్తాయి అంటే సముద్రాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. అట్లనే ఈ నది కూడా ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలో కలుస్తుంది. తర్వాత అప్పుడు సముద్రపు నీరు మంచి నీళ్ళగును. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీటితో కాంటాక్ట్ రాగానే సముద్రపు నీళ్లు కూడా మంచిగా మారుతా ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది సముద్రం దగ్గరికి వెళ్ళినరా? సముద్రం అంటే తెలుసు కదా కొంతమంది. ఒట్టిగానే ఇచ్చే ఏదైనా పక్కన చెరువు ఏదో ఉంది గీడ, సూపర్ కుంట కాడికి వెళ్ళి ఈ కావుగా మీ సముద్రాలు. ఒక సామెత ఉంది, కప్ప బావిలో ఉండి ఇదే సముద్రం అనుకుంటు, ఇదే ప్రపంచం అనుకుంటుందంట. సముద్రం అంటే ఈ చిన్న చిన్న ఈ కాలువలు, ఈ కుంటలు కాదు. సముద్రం అంటే సముద్రం, పెద్ద సముద్రం, పెద్ద ఉంటుంది, చాలా నీళ్లు ఉంటాయి. అయితే ఈ నదులన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? సముద్రంలోనికి వెళ్తా ఉన్నాయి. సముద్రపు నీళ్ళు ఎట్లుంటాయో తెలుసా? సముద్రపు నీళ్ళల్లో ఎక్కువ శాతం ఏముంటుందంటే ఉప్పు ఉంటుంది. ఉప్పు నీళ్ళు. ఇప్పుడు నువ్వు సముద్రంలో ప్రయాణం చేస్తున్నావు అనుకో, నువ్వు సముద్రంలో ప్రయాణం చేసినా ఎడారిలో ఉన్నా కానీ ఒక విధంగా సేమ్. వింటున్నారా? ఎడారిలో ఏముండవు, నీళ్లు ఉండవు. సముద్రంలో వెళ్తున్నా కానీ ఉన్న నీళ్లు కూడా నువ్వు తాగలేవు. వింటున్నారా? ఒక విధంగా ఎడారే అది. ఆ నీళ్లు తాగినావు అనుకో, ఉప్పు నీళ్ళకి నీకు ఎంతకి దాహం తీరదు. ఆ ఉప్పు నీళ్ళు వంటలన్నా వాడొచ్చా అంటే అది చేయలేవు. ఇంకా దేనికైనా వాడతామంటే ఉపయోగపడవు. ఒకవేళ నీ జీవితము పనికిరాని స్థితిలో ఉందేమో, సముద్రంలాగా పెద్దదే కానీ పనికొచ్చే పరిస్థితి లేదేమో, కానీ ఆ నదులు పారుతూ సముద్రంలో కలవగానే అవి మంచి నీరుగా మార్చబడతా ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవునిలో బలపడుతున్న కొలది నీ పనికిరాని జీవితము దేవుడు పనికొచ్చే రీతిలో యేసు నామములో మార్చబోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. పనికొచ్చే స్థితిలోనికి వెళ్ళాలి. మనం పనికొచ్చే స్థితిలోనికి వెళ్ళాలి. పనికిరాని స్థితి యేసు నామములో మన జీవితంలో తొలగిపోవును గాక. దేవుని కొరకు మనం అందరం సాక్షులంగా జీవించుదుము గాక. దేవుని కొరకు ప్రయాసపడే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. తర్వాత చదవండి. జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీళ్లు మంచి నీళ్ళగును. చేపలు బహు విస్తారమగును. స్తోత్రం, హల్లెలూయా. చేపలు బహు విస్తారమగును. చేపలు దేనికి గుర్తుగా ఉందంటే సమృద్ధికి కదా. చేపలు ఏం చేస్తారు చెప్పండి? చేపలను ఏం చేస్తారు? తింటారు. ఇంకా ఫ్రై చేసుకొని, అదే తినేల్లో రకాలు ఉంటాయి. కొంతమంది ఫ్రై చేస్తారు, కొన్నిసార్లు కొంతమంది ఎండబెడతారు, ఎండు చేపలు అవుతాయి. ఇంకేం చేస్తారు? పచ్చడి పెడతారు, కూర చేస్తారు, పులుసు, చేపల పులుసు చేస్తారు.
ఇంకేం చేస్తారు? కొంతమంది పెంచుకుంటారు. ఇంకేం చేస్తారు చెప్పాలా? బిజినెస్ చేస్తారు, అమ్ముతారు. హల్లెలూయా. చేపలు పట్టుకొచ్చి అన్ని తినడమే కాదు, ఒకటి పచ్చడి, ఒకటి కూర, ఒకటి పులుసు. ఇదేనా ఇక? చేపలు అమ్ముతారు. హల్లెలూయా. అది సంపద తీసుకొస్తుంది మన జీవితంలో. హల్లెలూయా. కాబట్టి చేపలు సమృద్ధికి గుర్తుగా ఉంటా ఉంది. చేపలు సమృద్ధిగా గుర్తుగా ఉంటుంది. చేపలు ఎంతమందికి ఇష్టమా? చేపలు ఇష్టమే కదా. ఈరోజు ఒకరు చేపలకు పోయి వచ్చిరంట, ఇందా చెప్తా ఉన్నారు. నా చేపలకు పోయి వచ్చినన్నా, మరి వాసన వస్తుంది, ఎట్ట రావాలంటుండు. వాసన వస్తే వచ్చింది, రా అన్న యేసు నామంలో. హల్లెలూయా. వచ్చిండు బాగానే, దేవుని కృపను బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితములు యేసు నామంలో సమృద్ధిలోనికి ప్రవేశించునుగాక. నీ జీవితంలో ఏవైతే కొరతలు ఉన్నాయో అవన్నీ యేసు నామంలో తీర్చబడునుగాక. నువ్వు అభివృద్ధి పరచబడాలి. నువ్వు ఈ మీటింగ్స్, ఈ క్యాంపు అటెండ్ అవుతున్న కొలది నీ పరిస్థితి మార్చబడబోతా ఉంది యేసు నామములో. నీ యొక్క ఆర్థిక పరిస్థితులు మార్చబడబోతా ఉన్నాయి. నీ ఆత్మీయ పరిస్థితి యేసు నామములో మార్చబడబోతా ఉంది. నీ శారీరక పరిస్థితి మార్చబడబోతా ఉంది. నీ ఆలోచన పరిస్థితి మార్చబడబోతా ఉంది. హల్లెలూయా. దేవుడు మనల్ని మారుస్తా ఉన్నాడు. దేవుని కొరకు నువ్వు సాక్షులుగా నువ్వు నేను సాక్షులంగా జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని కొరకు నువ్వు వాడబడే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలి. చేపల్ని కూడా రకరకాలుగా వండుతున్నారు కదా. కొంతమంది ఏం చేస్తారంటే చేపల్ని కూర చేస్తారు, కొంతమంది ఫ్రై చేస్తారు. చేపల గురించి మాట్లాడగానే ఫ్రై అన్నారు. చేపల కూర కొందరికి ఇష్టం ఉంటుంది, అదేవిధంగా కొంతమందికి చేపల ఫ్రై ఇష్టం ఉంటుంది కదా. ఎక్కువ మందికి ఏమి ఇష్టం ఉంటుంది తెలుసా? ఇక్కడ చెప్పండి, మీ ఉన్న వాళ్ళల్లో ఫ్రై ఎంతమందికి ఇష్టం, కూర ఎంతమందికి ఇష్టం? రెండు కాదమ్మా, కొంతమంది అన్నీ నేను ఏదని తింటాయి గారు, ఇది కాదు. సాధారణంగా ఫ్రై చేసిన ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు కదా. కొందరితోటి జీవితం ఎట్లుంటుందంటే చేపల పులుసు లాగా ఉంటుంది. కొందరితోటి జీవితం ఎట్లుంటుందంటే చేప ఫ్రై లాగా ఉంటుంది. నీదే నిర్ణయం ఏది కొనాలనేది, నీదే నిర్ణయం. కొన్న తర్వాత బాధపడకు, కొనేటప్పుడే చూసుకొని తీసుకో, తీసుకున్నాక బాధపడకు. బాధపడి పోయి సరే ఇది బాగాలేదు, నేను మంచి లేదు తీసుకోండి అంటే నడవదు. హల్లెలూయా. మనం ముందుగానే చూసి సెలెక్ట్ చేసుకోవాలి. కొందరు తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన తర్వాత బాధపడి ప్రయోజనము లేదు. సరే చేప అంటే ఇంకోటి కొనుక్కోవచ్చేమో. కొన్ని నీ జీవితంలో తీసుకునే నిర్ణయాలు చేపలు మార్చినట్టు మార్చేది కాదు. వింటున్నారా? ఒకవేళ నువ్వు పులుసును కొంటే పులుసే తినాలి, నచ్చినా నచ్చకున్నా. నాకు సాధారణంగా పులుసు ఇష్టం ఉండదు, ఫ్రై ఇష్టం నాకు. నీ నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. రెండు ఒకటే కదా, అది చేపే ఇది చేపే కదా అంటే కుదరదు. మళ్ళీ చేపనే కరెక్టే, అది చేపే ఇది చేపే, కానీ రెండిట్లో తేడా ఉంది. హల్లెలూయా. కొంతమంది పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరైతే అమ్మాయి అంటే చాలు, ఎవరైతే అబ్బాయి అయితే చాలు. కొంతమంది పై నుంచి చూస్తారు పులుసు, అర్రే ఇంత గ్రేవ్ ఉంది కదా, ఇంత మసాలా వాసన వస్తుంది, ఇది బాగుంటుందేమో అని పులుసు తీసుకుంటారు. అరే ఇదేంది అంత మాడిపోయినట్టుంది అని తీసుకోరు. కానీ రెండిట్లో ఏది బాగుంటుంది? కొంతమంది పై రూపాన్ని లక్ష్య పెడతా ఉంటారు.
నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఫుల్గా చేపలు తినేది. ఆడ ఫ్రై చేసి ఇస్తుండేది. 2 cedis అంటే 1 cedi అంటే చేప సైజుని బట్టి రేట్ ఉంటుంది. 1 cedi అంటే 15 రూపాయలు ఉండే అప్పుడు. ఒక చేప ఇంత ఇంత చేప అనుకోండి, ఫ్రై చేసి ఇస్తారు, 15 రూపాయలు. ఇంకొంచెం పెద్దగా ఉందనుకో 20-25 అట్లా. మంచిగా తినేటోడిని. ఒక చేప అంతా తినే, తల కూడా వదిలేకపోయాడు. హల్లెలూయా. ఆకలి ఆకలి ఆకలి, ఏది దొరికితే తినేయాలనే ఆ స్థితిలో ఉండి మంచిగా చేపలు మంచిగా అనిపిస్తుండే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాం? కొంతమంది పెళ్లి చేసుకునే ముందు ఏం చూస్తుంటారో తెలుసా? ఏం చూస్తారు? డబ్బులు చూస్తారు. అరే ఈయన క్యాష్ పార్టీయా, ఈమె క్యాష్ పార్టీయా? ఇంకేం చూస్తారు చెప్పండి? ఇంకేం చూస్తారు పెళ్లి చేసుకునేటప్పుడు? అందం చూస్తారు కదా. అబ్బాయి ఎట్లుండాలి? డీసెంట్గా ఉండాలి. ఇంకా మంచి పర్సనాలిటీ ఉండాలి. ఇంకెట్లుండాలి? మంచిగా ఎత్తుండాలి, మంచిగా బాడీ బిల్డర్ అయి ఉండాలి. ఇంకా తెల్లగా ఉండాలి, ఉద్యోగం ఉండాలి. ఇవే చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలమైన మనము అవి చూస్తున్నామంటే పొరపాటు చేసినట్టే. పొరపాటే. కొంతకాలం క్రితము ఒక వివాహానికి వెళ్ళినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. కొన్నిసార్లు కొన్ని పెళ్ళిళ్ళలో ఈడు జోడు అంటుంటారు కదా. ఈడు జోడు అంటే ఇద్దరు కూడా సమానంగా మంచిగా అనిపించింది అంటారు. అట్లా అనిపించింది, మంచిగా అనిపించింది. కానీ కొంతకాలంకి విడిపోయారు. నవ్వుతున్నారు ఏంది? అంటే అట్లాంటి నిర్ణయాలు తీసుకోబట్టే. కొన్నిసార్లు అంటే పైకి కనిపిస్తున్న వాటిని బట్టి జీవితం ఉండదు. దేవుని బిడ్డలమైన మనం ఈడు జోళ్ళు చూడడం కాదు. ఇంకొక విషయం చెప్పాలా, నేను కొంతమందిని చూశాను. అబ్బాయి ఏమో పొడుగుంటాడు, అమ్మాయి ఏమో పొట్టిగుంటుంది. కానీ వాళ్ళు సంతోషంగా ఉన్న వాళ్ళని నేను చూశాను. స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా కలిసి ఉంటున్నారు వాళ్ళు. కొంతమంది నాకు బాడీ బిల్డర్ కావాలి. పెళ్ళైనాక ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో, ఏమవుతుంది? భయంకరమైన పరిస్థితి. చూడట్లేమా? ఒక ఆమె ఎవరినో వాళ్ళ భర్తని ఏదో సంబంధం పెట్టుకొని మటన్ కొట్టినట్టు కొట్టి డ్రమ్ములు వేసిందంట. చూడండి, డ్రమ్ములు వేసిందంట. ఇంకొక ఆమెమో కుక్కర్లు ఉడక. ఇది లేటెస్టా? ఎంత భయంకరంగా ఉన్నారు చూడండి మనుషులు. ఒక మానవత్వం అంటే అసలు వాళ్ళలో ఏమి లేదు. ఒక మనిషిని చంపి ముక్కలు కోస్తుంటే వాళ్ళకి అసలు వాళ్ళు ఏమన్నా మరి అదే చేపలు ఇవన్నీ కోసి అలవాటైందో మరి. కోళ్ళు మేకలు వీళ్ళేమో మాంసం కొట్టేటోళ్ళు కూడా కాదు. మళ్ళా అంత ధైర్యం వాళ్ళకి. కొంతమంది చూస్తే అమాయకుల్లాగా అనిపిస్తారు. మామూలు ధైర్యం ఉండదు. మనిషిని పట్టుకొని ముక్కలు చేసి అంత భయంకరమైన లోకంలో మనం ఉంటున్నాం. కొన్నిసార్లు అవి వింటుంటే నవ్వులే, కానీ కొన్నిసార్లు ఆలోచిస్తే ఒక మనిషిని పట్టుకొని, మనలాంటి ఒక మనిషిని పట్టుకొని చంపడం, సరే ఏదో పొరపాటున ప్రాణం పోయిందంటే పోయింది. ఆ తప్పించుకోవడానికి మళ్ళా అతన్ని
ఆ తప్పు నుండి బయటపడడానికి ఎన్నో ఆలోచనలు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఆది నుంచే. కయ్యూను ఏం చేసిండు? హేబేలుని చంపేసిండు. కొన్నిసార్లు ఈర్ష, కొన్నిసార్లు పగలు, ద్వేషము, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనుషులను చంపే స్థితిలోనికి తీసుకువెళ్తా ఉన్నాయి. దేవుడు అడుగుతాడు, కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా? నాకేం తెలుసయ్యా, నేనేమన్నా తమ్మునికి కాపలుగున్నానా? కానీ హేబేలు రక్తం మాట్లాడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. భయంకరమైన పరిస్థితులు. దేవుని బిడలమైన మనము ఎవరి మీద ఆధారపడతా ఉన్నాం? నీ నిర్ణయాలు దేని మీద ఆధారపడి తీసుకుంటా ఉన్నావు అనేది ఆలోచన చేయాలి. హల్లెలూయా. మనం అందరం సరైన రీతిలో ఆలోచన చేసి ముందడుగు వేయుదుము గాక. సరైన టైంలో కూడా అన్నీ జరగాలి. వింటున్నారా? కొన్నిసార్లు ఆలస్యం మంచిది అనుకుంటున్నారా? దేవుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం నీకు ఇస్తా ఉన్నాడు. అయ్యా నువ్వు చెప్తే పెళ్లి చేసుకుంటా, అయ్యా పెళ్లి చేసుకున్నాక ఉండేది నువ్వా దేవుడా? మీరే కదా. నీకు కూడా నచ్చాలి కదా. నువ్వు కూడా ఆలోచన చేయాలి. అతని ఆత్మీయ జీవితం ఎట్లుంది, అతని ప్రవర్తన ఎట్లుంది, అతని వ్యక్తిగత జీవితం ఎట్లుంది, ఇవి తెలుసుకోవాలి. ఆయన ఎంత ఎత్తుండు. కొంతమంది నాకు 6 అడుగులు ఉంటేనే, 1 ఇంచు తక్కువ క్లోజ్. కొంతమంది మా ఊరోళ్ళు అయితేనే చేసుకుంటా, మా పక్క ఊరోళ్ళు అయితే నేను చేసుకోనిగా. ఇంకెట్లా పెడతారు చెప్పండి? ఇంకెట్లుంటాయి? ఉన్నారా? గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఇంకేం చెప్తారు చెప్పండి? వంకలు మీరే చెప్పాలి. మా వాళ్ళు అయితే చేసుకుంటా. దేవుని నమ్మిన తర్వాత కూడా నువ్వు ఇవన్నీ పాటిస్తున్నావు అంటే నీ ఆత్మీయ జీవితం ఎట్లుంది? ఒకవేళ ఆ లెవెల్లో ఉన్నావేమో, ఈ క్యాంప్ అయిపోయే లోపల నీ లెవెల్ వేస్తున్నావు మారును గాక. ఇంకేం ఆలోచిస్తుంటారు? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఎంత సంపాదించేటోళ్ళు కావాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. నాకు 3 లక్షలు నెలకు కావాలి, నాకు 5 లక్షలు కావాలి. ఇవన్నీ పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. ఒక ఆమె రీసెంట్గా ఏదో న్యూస్లో విడాకులు తీసుకుంటుందంట. ఆమెకి ఎంత కావాలన్నదంటే ఎంత అన్నారు, నేను వినలే, ఇంట్లోనే మాట్లాడుతుంటే విన్నా. 1.5 లక్షలు కావాలన్నదంట. విడాకులు అప్పుడు ఏమవుతుందంటే భర్త ఏం చేయాలి? భార్యను పోషించడానికి ఆమెకు నెల ఇవ్వాలి. పిల్లలు ఉంటేనో ఏదో ఉంటుంది కండిషన్. ఆమె నెల చూసుకోవాలి. ఆమె ఎంత కోరిందంట? 1.5 లక్షలు కోరిందంట. ఈయన గుండె అసలు అంటే ఆయనకు ఆస్తులు ఉన్నాయని ఇట్లాంటి నిర్ణయం తీసుకుందంట. నాకు 1.5 లక్షలు నెలకి ఇవ్వాలి, నాకు మెయింటెనెన్స్కి నాకు 1.5 లక్షలు కావాలని కోరిందంట. ఈ భర్త ఏం చేసిండు? ఆస్తులన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వాళ్ళ అమ్మ పేరు మీదకి వేసిండంట. వాళ్ళ అమ్మ పేరు మీదకి వేసేసి నా కాడ ఏం లేవని చెప్పిండంట. కోర్టులో ఇంక నువ్వేమి ఇవ్వాల్సింది అవసరం లేదని చెప్పిందంట. హల్లెలూయా. కొంతమంది ఇవే ఆలోచనలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? దేవుని కొరకు మనం సాక్షులంగా జీవించాలి. దేవుని వాక్యంలో మనం చూస్తాం చూడండి. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 24వ వచనం. త్వరగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని, సంఖ్యాకాండము 22 నుంచి చూడండి.
21 నుంచి చదవండి. లేవీయులు తమ్మును పవిత్రపరచుకొని తమ బట్టలు కొనిన తర్వాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి. ఎవరంట? లేవీయులు. దేవుడు ఆయన గుడారములో ఆయన పరిచర్య చేయడానికి ఒక వంశమును ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఒక గోత్రమును కదా. లేవీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళందరినీ కూడా సపరేట్ చేసుకున్నాడు. తర్వాత యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను. దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడంటే మోషేకి ఆజ్ఞాపించాడు. ఏమని? తర్వాత చదవండి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, ఇది లేవీయులను గూర్చిన విధి. ఇది ఎవరికి గూర్చిన విధి? లేవీయులను గూర్చిన విధి. తర్వాత చదవండి. ఇక్కడి నుంచి 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో పనిచేయుటకు రావెలను. స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారంలో పని చేయడానికి ఏ వయస్సు నుండి రావాలంట? 25 సంవత్సరాలు. స్తోత్రం, హల్లెలూయా. 25 పైన ఉన్నవాళ్ళు స్తోత్రం, హల్లెలూయా. 25 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఏం చేయాలంట? దేవుని ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయడానికి, పని చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, 25 సంవత్సరాలు 25 సంవత్సరాలకి నువ్వు ఏదైతే చేస్తుంటావో అది నీ జీవితంలో నీ జీవితంలో ముందుకు సాగుతూ ఉంటుంది. వింటున్నారా? 25 సంవత్సరాల్లో దేవుని అంటే ఇక్కడ లేవీయుల గురించి ఏం తెలియపరచబడిందంటే 25 సంవత్సరాలు ఉన్నవాళ్ళు దేవుని ప్రత్యక్ష గుడారంలో సేవ చేయొచ్చు. దేవుడు యవనస్తులను కోరుకుంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యవనస్తులను దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. యవన వయస్సులో నుండే దేవుని పరిచర్యలో ఆయన వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. నేను పరిచర్య ప్రారంభించింది కూడా 25 సుమారు 25 సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉంటున్నా. 20 సంవత్సరాలకి నేను బాప్తిజం తీసుకున్నా. దేవుని పరిచర్యలో ఉంటా ఉన్నా. బాప్తిజం తీసుకున్న తర్వాత దేవునిలో బలపడుతూ, దేవుని గురించి తెలుసుకుంటూ, అప్పటికి నాకు ఇంజనీరింగ్ అయిపోలే, 2014 అనుకుంటా. ఇంజనీరింగ్ టైంలో నుండే దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. 25 సంవత్సరాలకి నువ్వు సేవలో, పరిచర్యలో ఉండాలి అంటే ముందు నుండే నీకు సిద్ధపాటు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ముందు నుండే సిద్ధపాటు ఉండాలి. చిన్నప్పటి నుండే దేవునిలో బలపడుతూ, దేవునిలో ఎదుగుతున్న కొలది తగిన సమయంలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిచర్యలు నువ్వు వాడబడతా ఉండాలి. దేవుని పరిచర్య గురించి నువ్వు అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి. దేవుని పరిచర్య అంటే కేవలము మందిరానికి వచ్చి ఆదివారం కూర్చొని మళ్ళా ఇంటికి వెళ్ళడం కాదు. పరిచర్య అంటే దేవుని సేవలో వాడబడాలన్న వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. దేవుని పరిచర్యలో నా వంతు నేను వాడబడాలని ఆశ కలిగిన వారిని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ఒక వయసు వచ్చే వరకు దేవుని కొరకు వాడబడే స్థితిలో ఉండాలి. భూమి మొదట మొలకనిచ్చింది, ఆ మొలకకు వెన్నొచ్చింది, తరువాత అది ముదిరి గింజలు. మన జీవితంలో అట్లా ఉంటున్నాయా? దేవుడు యవనస్తులను వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యవనస్తులను దేవుడు వాడుకుంటాడు. తర్వాత వచ్చిన చదవండి. అయితే 50 ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. 25 సంవత్సరాల నుండి ఎప్పటి వరకు చేయొచ్చంట? 50 సంవత్సరాల వరకు. 25 సంవత్సరాల నుండి
50 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. మన జీవితంలో ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. వింటున్నారా? నీ జీవితంలో ప్రతిదానికి సమయం ఉంది. సమయం ఉన్నప్పుడు నువ్వు ఉపయోగించుకోవాలి. సమయం ఉన్నప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వయసు పెరుగుతున్న కొలది కొన్ని నువ్వు జీవితంలో నువ్వు చేయలేవు. కొన్ని నిర్ణయములు తీసుకుంటున్న కొలది నీ జీవితంలో, ఆ నిర్ణయముల గుండా నువ్వు బలపడుతున్న కొలది గొప్ప కార్యములు నీ జీవితంలో చూస్తావు. పరిచర్యలో మనం అందరం వాడబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుని పరిచర్యలో ఆయన నిన్ను వాడుకోవాలడానికి ఇష్టపడతా ఉన్నాడు. చిన్న వయస్సు నుండే నువ్వు దేవునిలో బలపడుతున్న కొలది దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వు ఆలోచించే విధానం ఎలా ఉంది? దేవునికి అందుబాటులో ఉంటున్నావా, లేదంటే ఈ లోకానికి అందుబాటులో ఉంటున్నావా? దేవునికి అందుబాటులో ఉండే స్థితిలో యేసు నామములో మనం అందరం ఉందుము గాక. దేవుని పరిచర్యలను వాడబడే స్థితిలో ఉండాలి. నీ జీవితము ఫలించి అభివృద్ధి పరచబడాలంటే దేవునికి అందుబాటులో నువ్వు ఉండాలి. నువ్వు ఫలించాలి. హల్లెలూయా. నువ్వు ఉన్న స్థితిలో ఉండకూడదు. మనలో కొందరము రాబో రోజులలో యేసు నామములో సేవకులుగా మార్చబడదుము గాక. కొందరు మనలో నుంచి సేవకులు రావాలి, సంఘ కాపరులు రావాలి, ప్రవక్తలు రావాలి, సువార్థికులు రావాలి, అపోస్తులు రావాలి, బోధకులు రావాలి. వింటున్నారమ్మా? మనలో నుండి దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నాతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సాధారణంగా అట్లనే ఉండడం నాకు ఇష్టం లేదు. మన అయ్యగారితో తిరిగిన వాళ్ళు చాలా మంది సేవకులు అయినారు. స్తోత్రం, హల్లెలూయా. అందరి సేవకులతో తిరిగిన వాళ్ళు అందరూ సేవకులు గారు. ఎవరికైతే సేవకులను చేయాలి, వీళ్ళు సేవకులుగా మార్చబడాలి అనే ఆలోచన కలిగి ఉంటారో వాళ్ళ పరిచర్యల్లో వేరే వాళ్ళు కూడా సేవకులుగా మార్చబడతా ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. పరిచర్య అనేది ఒక్కరితో జరిగేది కాదు. పరిచర్య విస్తరించాలి అంటే అనేకులు పరిచర్యలో నిలబడాలి. హల్లెలూయా. మనలో కొందరము రాబో రోజులలో మైక్ పట్టుకొని సువార్త ప్రకటించే వాళ్ళంగా యేసు నామములో ఉందుము గాక. ఎటుకు చెప్పాలి? నీ జీవితంలో నువ్వు దేవునికి సాక్షిగా జీవించుదువు గాక. అనేకులకు సువార్త ప్రకటించే బిడ్డవుగా నువ్వు యేసు నామములో ఉందువు గాక. నీ వయసులో ఉన్న వాళ్ళందరికీ ముచ్చట్లు చెప్తున్నారు, సినిమా స్టోరీలు చెప్తున్నారు. నువ్వు ఎవరి స్టోరీ చెప్తావంటే యేసయ్య స్టోరీ చెప్తావు. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య స్టోరీ నువ్వు చెప్పే స్థితిలో ఉండాలి. నశించిపోతున్న వారిని నువ్వు నడిపించే స్థితిలో, సరైన మార్గంలోనికి నడిపించే స్థితిలో నీ జీవితం యేసు నామములో ఉండును గాక. సేవకులుగా మారాలి. పరిచర్య సంఘ కాపరులుగా మారాలి. మన మందిరములో ఇంకా అనేకులు మందిరములు మన బ్రాంచెస్ వేస్తున్నాములు అధికమవును గాక. అనేకులు నిలబడాలి. ఈరోజు మీరు ఉంటున్నారు కదా, మీరే ఒకరోజు పెద్దగా అయ్యేది. మన మధ్యలో ఉన్నారు, ఇజ్రాయెల్ అని ఉన్నాడు, ఇస్సాక్ అని ఉన్నాడు. వీళ్ళందరూ డాడీతో తిరిగేటప్పుడు ఎంత వయసు ఉందన్నా? అందాజ ఏ క్లాస్? 7th క్లాసు. హల్లెలూయా. ఏ క్లాస్ అంట? ఇక్కడ 7th క్లాస్ ఎవరైనా ఉన్నారా? అందరు ఇంకా పెద్దగానే ఉన్నారు. 7th 8th ఉన్నాడా? ఆ వయస్సులో నుండే పరిచర్యలో వాడబడుతూ వాళ్ళ జీవితంలో మార్చుకుంటూ ఈరోజు సేవకులు సేవ చేస్తూ ఉన్నారు. నేను ఇంకా వాళ్ళకంటే చిన్న. ఫస్ట్ మొలకే. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అది ఫలిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి మీ అందరూ కూడా నా దృష్టిలో చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. వింటున్నారా? మీ అందరూ నా దృష్టిలో చాలా ప్రాముఖ్యం. మీరు ఈ లోకంలో చేయబోయే కార్యములు బలమైనవి. కాబట్టి మీరు అందరూ కూడా నా దృష్టిలో ప్రాముఖ్యమైన వాళ్ళే. ఈరోజు ఆర్డినరీగా కనిపిస్తున్నా, మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నేను ఆర్డినరీగా కనిపిస్తున్నానేమో, దేవుని కొరకు ఎక్స్ట్రాడినరీ కార్యాలు చేస్తా అని చెప్పండి. యేసు నామములో అది మన జీవితంలో జరుగునుగాక. ఈ రోజును బట్టి నన్ను అంచనా వేస్తున్నావేమో అనండి. రాబో రోజులలో చూడండి, నా స్థితిని దేవుడు మార్చబోతా ఉన్నాడు. నేను సువార్త అనేకులకు ప్రకటిస్తా, అనేక ఆత్మలను రక్షిస్తా, అనేక ప్రదేశంలో పరిచర్యలు వాడబడతా, అనేక విధాలుగా పరిచర్యకు సహకరిస్తా. హల్లెలూయా. దేవుని పరిచర్యలో మనం వాడబడాలి. హల్లెలూయా. చాలాసార్లు ఇదే మన ఆలోచన అంతే. ఏంటంటే, నేను చర్చికి వెళ్తా, చర్చిలో పాటలు పాడతా, ప్రార్థన చేస్తా, వాక్యం వింటా, ఇంటికి పోతా. ఇట్లనే అనుకున్నాం అనుకో, దేవుని రాజ్యం వ్యాప్తి చెందుతుంది అనుకుంటున్నారా? పేతురుని చూసి యేసుప్రభు ఏమన్నాడంటే, పేతురు, నిన్ను మనుషులు పట్టు జాలరిగా చేస్తాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం అనేకులను దేవునిలోకి నడిపించే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. ఉండాలి. మనం అనేకులను సిద్ధపరిచే వాళ్ళంగా ఉండాలి. రాబో రోజులలో నువ్వు అనేక ఆత్మలను యేసు నామములో రక్షించుదువుగాక. రక్షించాలి. నువ్వు చనిపోయే లోపల దేవుని పరిచర్యలో గొప్పగా వాడబడదువుగాక. నువ్వు చనిపోయే లోపల దేవుని చిత్తము నీ జీవితంలో జరుగునుగాక. నువ్వు అనేకులకు యేసు నామములో సువార్త ప్రకటించుదువుగాక. అనేకులను దేవుని మార్గంలో నడిపించుదువుగాక. అనేక గొప్ప కార్యములు దేవుని కొరకు జరిగించుదువుగాక. జరిగించాలి. నువ్వు అనేకులను నడిపించే స్థితిలో ఉండాలి. నీ ఆలోచనలు ఎట్లున్నాయో, పెద్దగైన తర్వాత అదైదాం ఇదైదాం ఉన్నాయా లేవా? ఆలోచనలు ఉన్నాయి కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన. ఏం ఆలోచనలు ఉన్నాయి? పెద్దగైన తర్వాత ఏం కొంటావు? చేపలు పడతారా? అబ్బా, మీరు భలే సింక్లో ఉంటారు. వాక్యం అంతా మళ్ళీ కలిపి మళ్ళీ పాయింట్ తీసుకొస్తారు. చేపల బిజినెస్ కూడా మంచిదే, కానీ ఈడ మనకి సముద్రం లేదు, అది వచ్చింది ఇబ్బంది. ఈడ దొరికే ఈ చిన్న చిన్న అవి తీసుకొని ఇంట్లో బకెట్లు వేసుకొని పెంచుకోవాలి. మనం ఎన్ని ఆలోచనలు కలిగినా కానీ దేవుని పరిచర్యలో మనం వాడబడాలి. స్తోత్రం. హల్లెలూయా. పరిచర్యలో వాడబడాలి నువ్వు. కొంతమంది ఆల్రెడీ నేను ఉద్యోగం చేసుకోవాలి, నెలకు 1,00,000 సంపాదించాలి, పొద్దున్నే 9ంటికి పోతే ఇంటికి 5ంటికి రావాలి, నేను నా భార్య నా పిల్లలు హాలిడే వస్తే సినిమాకి పోదాం, షాపింగ్కి పోదాం, ట్రిప్ వెళ్దాం. నువ్వు హాలిడే వస్తే సువార్త ప్రకటించే స్థితిలో యేసు నామములో ఉందువుగాక. సువార్త ప్రకటిస్తూ పాంప్లెట్లు పట్టుకొని వెళ్ళిపోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు రక్షకుడు, ఆయన నిత్య జీవనం అనుగ్రహిస్తాడని చెప్పే స్థితిలో ఉండాలి. నీ తల్లిదండ్రులు అడగాలి, ఏమైందిరా తింటలేవు, నేనేమన్నా అన్నానా, అలిగినవా? అలిగే రోజులు యేసు నామములో పోయినాయి. నేను యేసయ్య కోసం ఉపవాసం ఉంటున్నా. హల్లెలూయా. అట్లుండాలి నీ స్టోరీ. ఇంత పొద్దున ఎందుకు లేచినావు? నిద్ర పడతలేదా? కాదు, ప్రార్థన చేసుకోవడానికి లేచాను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నావు? బాగా అలసిపోయినావుగా, ఇంట్లో పడుకోవచ్చు కదా. ఈరోజు చర్చిలో ప్రార్థన ఉంది. స్తోత్రం. హల్లెలూయా. అలాంటి స్థితిలో నీ జీవితం మార్చబడాలి.
అలాంటి స్థితిలోనికి నీ ఆత్మీయ జీవితం బలపరచబడాలి. అప్పుడు నువ్వు అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు. వింటున్నారమ్మా? యవ్వనస్తులు, దేవుడు అందుకే చెప్తా ఉన్నాడు, ఏ వయసు నుంచి అంట? 25 సంవత్సరాల నుండి. 25 సంవత్సరాల నుండి నువ్వు పరిచర్యలో వాడబడాలి. లేవీలకు చెప్పాడు, 25 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయడానికి నేను అనుమతిస్తున్నానని తెలియపరిచాడు. ఎప్పటి వరకు అంటే 50 సంవత్సరాల వరకు. 50 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు దిగుతారు, మళ్ళీ 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మళ్ళీ ఎక్కుతారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఇది కొనసాగాలని కోరుకుంటున్నాడు. మనం మాత్రమే సేవకులంగా ఉండడం కాదు, సేవకులను సిద్ధపరిచే స్థితిలో మనం ఉండాలి. అదేవిధంగా నువ్వు కేవలం విశ్వాసివే కాదు, దేవుని కొరకు బలమైన కార్యములు జరిగించే స్థితిలో నీ జీవితం ఉండాలి. యవ్వన కాలం నుండే ఈ నిర్ణయాలు తీసుకోవాలి. అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి పెళ్లిళ్ళ విషయంలో. స్కూళ్ళల్లో, కాలేజీలు ఇప్పుడు అంతా స్కూల్ దాకా తల్లిదండ్రులతో ఉంటారు. తర్వాత ఇంటరు ఎక్కడికి వెళ్తారు? హాస్టల్కి వెళ్తారు. అక్కడ తల్లిదండ్రులు ఉండరు. తర్వాత ఇంకా ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ అనుకో, ఇంకా మొత్తం ఫ్రీడమ్. మనం ఎక్కడికైనా వెళ్తుంటాం, ఏ టైంకైనా వస్తుంటాం, ఏదైనా చేస్తుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. లోకంలో ఉన్న పాపంలో మనం పడిపోకూడదు. అమ్మాయిల వెంట పరిగెత్తొద్దు. హల్లెలూయా. దేవుని వెంట పరిగెత్తాలి. దేవుని వైపుకు చూస్తూ ముందుకు సాగాలి. డబ్బుల వెంట పరిగెత్తొద్దు. వేరే వాళ్ళని పోల్చుకుంటూ నువ్వు జీవిస్తే నీ జీవితము పతన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడు నీ పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది నీ జీవితంలో జరగడానికి నువ్వు ఇష్టపడాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం అందరం యేసునామములో దేవుని కొరకు వాడబడే స్థితిలో ఉందాం గాక. దేవుని కొరకు బలమైన సాధనాలుగా వాడబడాలి. మనకున్న ఈ చిన్న జీవితమును దేవునికి సాక్షులంగా మనం జీవించాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని కొరకు వాడబడే స్థితిలో ఉంటున్నామా? మన ఆలోచనలు మనం అదుపులో ఉంచుకోవాలి. అపవాది కొన్నిసార్లు నీ జీవితమును పాడు చేయడానికి కొందరిని తీసుకొస్తా ఉంటాడు. దేవుని వాక్యంలో కొంతమంది గురించి ఉంది, యెజబేలు గురించి ఉంది. తర్వాత జార స్త్రీలు, పెదవులు నునుపైనమంట. వాళ్ళు మంచిగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. అబ్బాయిలు జాగ్రత్త. అదేవిధంగా అమ్మాయిలు కూడా కొంతమంది మంచిగా ఉంటారు, మంచిగా కనిపిస్తారు, మంచిగా ఉన్నట్టే ఉంటుంటుంది, మంచి మాటలు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలే నిజం అనుకో నువ్వు, కానీ అడుగు వేసావనుకో తర్వాత బాధపడాల్సి వస్తుంది. దేవుడి మీద ఆధారపడాలి. తగిన సమయంలో మన జీవితంలో గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది 16 ఏళ్ళకే పెళ్ళిళ్ళు లేవా? సాధారణంగా మన దేశంలో ఎన్ని ఏళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి? అమ్మాయిలకి అట్లీస్ట్ 18 ఉండాలి, అబ్బాయిలకి 21 ఉండాలి. కానీ దానికి తక్కువకే పెళ్ళిళ్ళు కావట్లేవు అనుకుంటున్నారా? అవుతున్నాయి. కొంతమంది 15 ఏళ్ళకే తెలుసు, 15 ఏళ్ళకే తీసుకొస్తారు, కొడతారు, తిడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. మళ్ళా ఇంటర్లో కొంతమంది అదే వ్యక్తితో వెళ్తారు, కొంతమంది క్యాండిడేట్ చేంజ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన శరీరంలో అవుతున్న మార్పులను బట్టి మనం తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు.
కొంతమందికి నాకు అమ్మాయి కావాలి ఎవరో ఒక అమ్మాయి. ఇట్ట నిర్ణయాలు తీసుకున్నావు అంటే తర్వాత నాకు అమ్మాయి వద్దంటవి ఇక. హల్లెలూయా. మనం అదుపులో ఉంచుకోవాలి. దేవుని ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. అయ్యా నాకు సహాయం చేయి, నేను పరిశుద్ధంగా జీవించడానికి నాకు సహాయం చేయి అని ప్రార్థన చేయాలి. నా కోరికలన్నీ పోవాలని, కొంతమంది నా శరీరంలో మార్పులు రావాలి, నాకు ఏ కోరికే ఉండొద్దు అనుకో అని ప్రార్థన చేశారు. అట్ట ఉండాలని కోరుకోవట్లేడు దేవుడు. నీ శరీరాన్ని నువ్వు అదుపులో పెట్టుకోవాలి. వింటున్నారా? రాజులు ఉన్న కాలంలో రాణిల దగ్గర ఎవరు ఉండేవాళ్ళంటే అబ్బాయిలే ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఏంటి అంటే నపంసకులు. తెలుసా? నపంసకులు అంటే అబ్బాయిలే కానీ అబ్బాయిలు కాదు. కొన్ని సర్జరీలు అయిపోతాయి. దానివలన వాళ్ళకి ఏమీ ఉండవు. కానీ మనం అట్లా ఉండాలని దేవుడు కోరుకోవట్లేడు. మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకొని ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడు. హల్లెలూయా. కొంతమంది పోటీలు పడుతూ ఉంటారు, ఇంటర్లో, ఇంజనీరింగ్లో, డిగ్రీలలో. అరే నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? అందరికీ ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. వాళ్ళ మాటలు విని నువ్వు రెచ్చిపోయి ఏమైనా చేసినావు అనుకో, అలాంటి స్థితిలో మనం ఏసునామములో ఉండకుందాము గాక, మనం తప్పించబడదుము గాక, మనం జాగ్రత్తగా మన జీవితంలో కాచుకుందాము గాక. మన ప్రవర్తన సరైన రీతిలో ఉండాలి. యోసేపు దేవుని దృష్టికి సరైన రీతిలో ఉంటా ఉన్నాడు. దేవుని దృష్టిలో మనం అందరం సరైన రీతిలో ఉండడానికి ప్రయాసపడాలి. దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. నీ స్థితి పరిస్థితి దేవునికి తెలుసు. కొన్నిసార్లు నీకు సహాయం నీ వల్ల కానప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడాలి అంటే దేవుని మీద ఆధారపడాలి. కొంతమంది ఎవరినో ఇష్టపడి ఉంటారు, వాళ్ళని విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు ఎంతో బాధ కదా, అవునా కదా? నాకెందుకు వచ్చిన బాధ అని అవును అంటలేరు, కాదంటలేరు. మంచి మామూలుగా ఉండదు మనతోటి. బాధే కదా. ఎవరైనా ప్రేమించిన వాళ్ళని ఇచ్చిపెట్టాలంటే బాధనా కాదా? బాధనే. కానీ వాళ్ళు నీ జీవితంలో సరైన వాళ్ళు కాకుంటే దేవుని సహాయం అడుగు. దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంతకుముందు పాపపు జీవితంలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను విడిపిస్తా ఉన్నాడు. నిన్ను ఒక మంచి పాత్రగా దేవుడు మారుస్తా ఉన్నాడు. నీ జీవితం ప్రయోజనకరంగా ఉండాలి. 25 నుండి 50 సంవత్సరాలంట. మనిషి కష్టపడి పనిచేసి జీవించేది కొంతకాలమే. 25 నుంచి 50 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత కూడా పరిచర్య చేస్తుంటారు. కానీ 25 సంవత్సరాల్లో చేయగలిగిన పరిచర్య 50 సంవత్సరాల్లో సాధారణంగా ఆలోచిస్తే జరగదు. కొన్నిసార్లు దేవుడు ఇంకా బలంగా వాడుకున్న సేవకులు కూడా ఉంటున్నారు. కొంతమంది సేవకులు 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలకి కూడా వాడబడిన వాళ్ళు ఉంటున్నారు. కానీ సాధారణంగా ఆలోచిస్తే 25 నుండి 50 సంవత్సరాల వయసులో నువ్వు ఏదైనా కష్టపడి చేయగలుగుతావు. ఈ రోజులలో ఇంక 50 కూడా కాదు, 40 ఏళ్ళకే నా కాలు నొస్తుంది, నా చేతులు నొప్పి, నడుములు నొప్పి, కూర్చోవాలంటే నొప్పి, లేవాలంటే నొప్పి, ఏం చేయాలన్న నొప్పులు లేనప్పుడేమో మామూలుగా ఉన్నది. ఇక ఎవరి మాట వినేదేంది? నాకెవరు చెప్తారు? నన్నెవరు ఆపుతారు? తాడో పేడో అని తిరుగుతారు. తరువాత బాధపడాల్సిన స్థితి వస్తుంది. నువ్వు దేవుని కొరకు బలంగా నిలబడే స్థితిలో యేసు నామములో ఉందువుగాక. వింటున్నారమ్మా? నీ జీవితము దేవుడు మార్చబోతా ఉన్నాడు.
నీ ఆత్మీయ జీవితం మార్చిపోతా ఉన్నాడు. అరే పలానా వ్యక్తి ఇంత చిన్న వయసులో ఇంత ప్రార్థన ఎట్లా చేస్తున్నాడని నీ గురించి ప్రశ్న లేచునుగాక. అరే పలానా వ్యక్తి వాక్యములు ఇంత లోతైన విషయాలు ఎట్లా పంచుకుంటున్నాడనే ఆశ్చర్యం అనేకుల్లో నిన్ను చూసినప్పుడు కలుగునుగాక. ఒక సామెత ఉంటుంది చూసినరా, పిట్ట కొంచెం ఆ స్థితిలో నీ జీవితం ఉండునుగాక. నువ్వు చూస్తే చిన్న వ్యక్తివే, కానీ నువ్వు చేస్తున్న కార్యములు అనేకులను ఆశ్చర్యపరచాలి. ఆమెనంటలేరేంది? ఇంకొంచెం గట్టిగానండి, ఇంకొంచెం గట్టిగా. చిన్న వయస్సు నిండా నువ్వు వాడబడాలి, అనేక విషయాలు నేర్చుకోవాలి. ప్రతి దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి. వింటున్నారా? పాటలు పాడే వాళ్ళు ఉన్నారనుకో, పాడుతుంటే దేవుళ్ళు వాడబడుతుంటే ఏమవుతుంది? నీ లెవెల్ ఏమవుతుంటుంది? పాటలు ఫస్ట్ పాట పాడుతున్నప్పుడు సర్లే ఇక బాధపడతాడని వింటారు. కొన్ని రోజులకి పాట ఏంది ఇంతకుముందులాగా లేదు, కొంచెం తేడా ఉందే, హల్లెలూయా. ఇంకొంతకాలానికి నీ పాట వింటే మారు మనసు కలుగుతుంది. హల్లెలూయా. కొంతకాలానికి రక్షణ, నేను ఏసే కావాలి, నాకు ఏసే కావాలని నువ్వు పాట పాడుతుంటే యేసు నామములో వచ్చుదురుగాక. నువ్వు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తుంటే ఇంతకుముందు ఏదో గిన్నెలు తీసుకొని డగ 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 కొడుతున్నట్టు, ఆ మధ్య వచ్చింది గో కరోనా అని ప్లేట్ తీసుకొని ఏం చేయాలి? ప్లేట్కి ఒక కర్ర తీసుకొనా, గంట తీసుకొని డగ 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 గో కరోనా అనుకోండి. అట్లుంటుంది నువ్వు ఏదైనా కొడితే. కానీ నువ్వు కొడుతున్న కొలది, నువ్వు వాయిస్తున్న కొలది దురాత్మలు వేస్తున్నావులో తొలగిపోవును గాక. దావీదు ఏం చేసిండు? హార్పు సితార పట్టుకొని వచ్చి ప్లే చేస్తే దురాత్మలు వెళ్ళిపోతా ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో మార్పు ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని యేసు నామములో పారిపోవాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే రోగాలు పోవాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే హృదయాలు కదల్చబడాలి. పాపంలో ఉన్నవారు పరిశుద్ధ జీవితంలోనికి మార్చబడాలి. లోకంలో ఉన్నవారు దైవికమైన కార్యంలోకి మార్చబడాలి. నీ జీవితమును చూసినప్పుడు అనేకులు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా నీలాగా జీవించడానికి ప్రయాసపడే స్థితిలో యేసు నామములో మనం అందరం కూడా ఉందము గాక. ఇవన్నీ జరిగించేది ఎవరు అంటే యేసయ్య. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన జీవితంలో మార్చే దేవుడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవునికి నువ్వు అవకాశం ఇవ్వగలిగితే, దేవుని కార్యములకు నువ్వు అవకాశం ఇవ్వగలిగితే నీ స్థితిని, పరిస్థితిని ఆయన మారుస్తాడు. నీకు 50 ఏళ్ళు వచ్చేసరికి నువ్వు వెనకకి తిరిగి చూసుకుంటే నా జీవితం దేవునికి మహిమకరంగా ఉంది అని చెప్పే స్థితిలో యేసు నామములో మనం అందరం ఉందుముగాక. కొంతమంది 50 దాటిన బాధపడతారు. అరే ఈ ఉద్యోగం ఎందుకు చేసినో, ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నానో, ఈమెను ఎందుకు పెళ్లి చేసుకున్నానో. అలాంటి బాధలు మనం అందరం తప్పించబడదు గాక. ఒకవేళ అలాంటి బాధలో ఉన్నావేమో, నీకు కలిగిన జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లో దేవునికి మహిమకరంగా నువ్వు వాడబడదువుగాక. వాడబడాలి. మన జీవితంలో దీవెనకరంగా మార్చడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన యవ్వన కాలంలోనే పరిచర్యలో వాడబడ్డాడు. యేసు ప్రభు పరిచర్య ఎన్ని సంవత్సరాలకు ప్రారంభించాడు? 30 సంవత్సరాలకి. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు బలంగా చేస్తే ప్రపంచం అంతా సువార్త ప్రకటించబడింది. భూమి అంతా దద్దరిల్లింది. హల్లెలూయా. యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? నేను చేసిన కార్యాల కంటే మీరు ఇంకా గొప్పవి చేస్తారన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉండాలి. నా ఆశ ఏంటంటే నా పరిచర్యలో మీరు కూడా ప్రార్థన చేయండి. చనిపోయిన వాళ్ళని లేపాలి. ఆమేన్. దేవుడు లేపును గాక. చనిపోయిన వాళ్ళు ఒక్కలన్నా లేవాలి.
ప్రార్థన చేద్దాం. మన జీవితంలో దేవుడు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యములు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు ఎన్నో థాట్స్ ఇస్తూ ఉంటాడు, అనేక విషయాల గురించి ప్రార్థనలు చేస్తూ ఉంటాను నేను. వెంటనే అవి మనం చూడకపోవచ్చు, కానీ తగిన సమయంలో దేవుడు మనకు కనపరుస్తాడు, మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు సజీవుడైన దేవుడు. ఆయనను కలిగి జీవిస్తున్నప్పుడు నీవు ఆయన మహిమను ప్రత్యక్షపరిచే స్థితిలో ఉండాలి. రాత్రికాల సమయంలో ఎలాంటి స్థితిలో వచ్చావు? నీ జీవితం బలపరచబడింది. నీ మనస్సులో కొన్ని మార్పులు యేసు నామములో జరుగుతూ ఉన్నాయి. ఈ మీటింగ్స్ వలన నీ జీవితంలో కొన్ని మార్పులు యేసు నామములో కలుగునుగాక. దేవుని పట్ల ఆసక్తి ఎక్కువైతుంది. ఎంతమందికి ఎక్కువైతుంది దేవుని పట్ల? దేవుని కొరకు ఏదైనా చేయాలని ఉన్నవారు అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేసి సాధించాలన్న వాళ్ళు గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు మనల్ని వాడుకోబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతా ఉన్నాడు. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యములు జరిగించబోతా ఉన్నాడు. నువ్వు చదువుకుంటున్నావేమో, దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావేమో, దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. నువ్వు ఇంటి దగ్గర ఉంటున్నావేమో, దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. నువ్వు వ్యాపారం చేస్తున్నావేమో, దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్న దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మన స్థితి, మన లెవెల్ యేసు నామములో మార్చబడుతుంది. చూడ్డానికి నీ ఎత్తు మారలే, నీ రంగు మారలే, నీ ఆత్మీయ జీవితంలో లెవెల్ మారుతా ఉంది. హల్లెలూయా. యేసు నామములో మనం అందరం నెక్స్ట్ లెవెల్కి యేసు నామములో వెళ్దుముగాక. ఇంతకుముందు చేసిన కార్యాలు చేయబోయే కార్యములతో చూస్తే ఇవి చాలా చిన్నవిగా యేసు నామములో ఉండునుగాక. గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా నా ద్వారా జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని మందిరములను వాడబడాలి, దేవుని పరిచర్యలో వాడబడాలి. మనం అందరం దేవునికి సాక్షులముగా జీవించుదుముగాక. అనేకులను దేవునిలోనికి నడిపించే స్థితిలో మన జీవితంలో ఉండునుగాక. నీ జీవితం దేవునికి మహిమ తెచ్చే స్థితిలో యేసు నామములో ఉండునుగాక. అపవాది దోచుకొని, అపవాది నష్టపరిచిన ప్రతిదీ కూడా దేవుడు మళ్ళీ పునరుద్ధరించునుగాక. నువ్వు కోల్పోయినవి దేవుడు నీకు ఇచ్చునుగాక. కోల్పోయిన సంతోషం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఈ రాత్రికాల సమయంలో మనందరినీ దేవుడు బలపరుస్తా ఉన్నాడు. మీ అందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడని నమ్ముతున్నా. మీరు కూడా నమ్మకంతో ముందుకు రండి, ముందుకు అడుగు వేయండి. నీ అడుగులను దేవుడు స్థిరపరుస్తాడు. నీ ఆలోచనలను దేవుడు సఫలం చేస్తాడు. నీ మార్గములు ఆయన తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనం ఎలాంటి స్థితిలో అందరం లేచి నిలబడినట్లయితే దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తున్నాడు, దేవుడు నా జీవిత పరిస్థితిని మారుస్తున్నాడు అన్న వాళ్ళందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. చేతులెత్తి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రములు, యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. కొన్ని నిమిషములు ప్రార్థన చేయండి. రాత్రికాల సమయంలో దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యములు జరుగుతూ ఉన్నాయి. ఈ మీటింగ్కి నువ్వు ఎందుకు వచ్చి అటెండ్ అవుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే దేవుని చిత్తము. దేవుడే ఇక్కడ నిన్ను నిలబెట్టాడు. నువ్వు అనుకోకుండా రాలేదమ్మా, నువ్వు అనుకోకుండా ఈ ప్రదేశానికి రాలేదు. దేవుడు నీ పరిస్థితిని, నీ స్థితిని మార్చి నీ లెవెల్ని మార్చడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితం మార్చబడతా ఉంది. ఇంతకుముందు నిన్ను చూసిన వాళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపోయే స్థితిలో నీ జీవితం ఉండునుగాక. ఇతనిలో ఏదో ప్రత్యేకత ఉంది, ఇతనిలో దేవుని కార్యములు జరుగుతున్నాయి, ఇతనిలో దేవుని అభిషేకం ఉంది. అయ్యా నీ అభిషేకంతో బిడ్డల్ని నింపండి ప్రభువా. అయ్యా నీ బిడ్డల పైన తండ్రి నీ ఆత్మను కృమరించండి ప్రభువా.
చేతులెత్తి ప్రార్థన చేయండి, చేతులెత్తి ప్రార్థన చేయండి. అయ్యా నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభు అని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యములు నీ జీవితంలో జరుగుతాయి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మనల్ని వాడుకునే దేవుడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్థితి పనికిరాని స్థితిలో ఉందేమో, నువ్వు దేనికి పనికిరాని స్థితిలో ఉన్నావేమో. నీ జీవితం యేసయ్యకిచ్చి చూడు. నీ జీవితం యేసయ్య చేతిలో పెట్టి చూడు. యేసయ్యకు నిన్ను నువ్వు సమర్పించుకొని చూడమ్మా. నిన్ను సృజించిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? ఆయన ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఖచ్చితంగా నిన్ను మారుస్తాడు. నీ జీవిత పరిస్థితిని మారుస్తాడు. నీ ఆత్మీయ స్థితిని మార్చి, ఎవరైతే నిన్ను నువ్వు పనికిరావన్నారో, ఇతనిలో నుండి ఇంత ఆశీర్వాదం వస్తుందా, ఇతనిలో ఇంత సామర్థ్యం ఉందా అని ఆశ్చర్యపోయే స్థితిలో యేసు నామములో మన జీవితములు ఉండునుగాక. నువ్వు దేవుని కొరకు సాక్షిగా జీవించుదువుగాక. ఈ లోకములో ఉన్నవారు లోకం కొరకు, లోకములో ఉన్న పనుల గురించి జీవిస్తా ఉన్నారు. నువ్వు మాత్రము రక్తము కార్చి ప్రాణము పెట్టి తిరిగి లేచిన యేసయ్యకు సాక్షిగా ఉంటావు. యేసయ్యకు సాక్షిగా నీ జీవితం ఉంటుంది. నువ్వు సువార్తను ప్రకటించే స్థితిలో ఉంటావు. నువ్వు అనేకుల గురించి ప్రార్థన చేసే స్థితిలో ఉంటావు. నువ్వు అనేకులకు బోధించే స్థితిలో ఉంటావు. నువ్వు ప్రవచించే స్థితిలో ఉంటావు. నువ్వు అనేక సంఘములను స్థాపించే స్థితిలో ఉంటావు. అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించే స్థితిలో ఉంటావు. యేసయ్యా నీకే వందనాలు. నీ బిడ్డలు బలపరుస్తున్నందుకు వందనాలు. నీ బిడ్డలు బలపరుస్తున్నందుకు వందనాలు. ఇంకెవరైతే తండ్రి ఆన్లైన్లో చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా దర్శించండి ప్రభువా. దర్శించండి ప్రభువా. వారందరినీ కూడా తండ్రి ఉజ్జీవింపచేయండి. చీకటి, అంధకారము, పాపము నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. అపవాది కార్యములు, దురాత్మల కార్యములు బిడ్డల జీవితంలో లయపరచబడునుగాక. యేసయ్యా నీకే వందనాలు. నీ సన్నిధి బిడ్డలకి దయచేయండి ప్రభువా. నీ ఆత్మతో నింపండి ప్రభువా. నీ ఆత్మతో నింపండి ప్రభువా. నీ ఆత్మతో నింపండి. వారు చేస్తున్న ప్రతి పనిలో నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే వందనాలు. నీ బిడ్డలందరినీ ప్రత్యేకంగా బలపరిచినందుకు వందనాలు. మమ్మల్ని వాడుకోబోతున్నందుకు వందనాలు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. రెష్లా బహార్ రబోకోనో రోషాల రీబా అలా రీబో. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకే మహిమ చెల్లిస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేయండి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. బయటికి ప్రార్థన చేయండి, బయటికి ప్రార్థన చేయండి. అయ్యా నన్ను వాడుకోబోతున్నందుకు వందనాలని దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. నా జీవితము తండ్రి నీకు మహిమకరంగా యేసు నామములో ఉంటుంది. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా నీకే వందనాలు. మీరందరూ దేవుని కొరకు యేసు నామములో వాడబడుదురుగా కానీ ప్రవచిస్తా ఉన్నారు. నీ జీవితం యేసు నామములో అభిషేకముతో నింపబడిన జీవితముగా యేసు నామములో ఉండునుగాక. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్. లబ్రోషల బహలరికి నిరియాలరా షరి బహలరా కన రోషల బ్రిహేలిరియాలరా రోషల బహల బ్రోకోనో రోషల బ్రిహేలిరియాలరాబో. థ్యాంక్ యూ జీసస్. మోరోషల బ్రహల రకన రోషల రియాలరాబా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే వందనాలు. పరమ తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. నీ బిడ్డలు అనేకులను ఉజ్జీవింపజేసినందుకు వందనాలు. ఈరోజు మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు.
ఈ వారంలో ఇంకా గొప్ప కార్యములు జరిగించబోతున్నారు. మా జీవితంలో నూతనమైన మార్పులు తీసుకురాబోతున్నారు తండ్రి. మా జీవితంలో బలపరచబోతున్నారు. ఈ వారము తండ్రి, ఈ క్యాంప్ అటెండ్ అయిన ప్రతి ఒక్క బిడ్డ జీవితము ఖచ్చితంగా ఉన్న రీతిలో ఉండదు. యేసు నామములో పలానా సంవత్సరము ఆ క్యాంపులో దేవుడు నన్ను దర్శించాడు, ఆ క్యాంపులో నన్ను దేవుడు బలపరిచాడు అనే స్థితిలో నీ జీవితం యేసు నామములో ఉండును గాక. యేసయ్యా నీకే వందనాలు. నీ బిడ్డలు బలపరిచినందుకు వందనాలు. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.